నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గురుప్రసాద్ గారు. సార్ నమస్తే. ఏంటి మార్కెట్లు కంప్లీట్గా వాలటాలిటీలో ఉన్నాయి. అక్టోబర్ మొదటి వారంలో మొదలైన ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధంతో మార్కెట్లు కూడా కంప్లీట్ అల్లకల్లంలోకి వెళ్ళిపోతున్నాయి. మరోవైపు నవంబర్లో 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల యుద్ధం మొదలవబోతుంది. మరి మార్కెట్ ఎలా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్తుంది అంటారు? అటువైపు ఏమో 2 దేశాలకు సంబంధించిన యుద్ధం, మరోవైపు ఏమో భారత్లో 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల యుద్ధం. మార్కెట్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇన్ని ప్రశ్నలు ఒకేసారి అంటే ఇంత ప్రాబ్లం ఉంది. ఎస్, సమస్య మార్కెట్కి. అవునవును. చూడండి, మార్కెట్కి ఒక నార్మల్గా ఒక మనిషికే సమస్య అనుకుంటే మార్కెట్కే అంత సమస్య ఉంది. అవును, ఇన్ని రకాల సమస్యలు మార్కెట్ని చుట్టుముట్టబోతున్నాయి కూడా. మార్కెట్ ఎలా తట్టుకుంటుంది ఆ ఒడిదొడికి? సార్, మార్కెట్ అంటేనే ఎప్పుడైనా ఒడిదొడుపులే. ఏదో ఒక న్యూస్ అనేది ప్రభావితం వస్తూనే ఉంటుంది. ఇది గత 25 సంవత్సరాల నుంచి జరిగేది పరిణామాలు. బట్ అయితే కొత్తవి ఎప్పటికప్పుడు కొత్త న్యూసెస్ వచ్చి మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మీరు చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ, యుద్ధము, ఎలక్షన్సు, అంటే మార్కెట్ వచ్చి ఇప్పుడు జనరల్గా ఓవర్ హీట్ అయిపోయింది. అంటే మార్కెట్ చూడండి, ఆల్ టైమ్ హై వెళ్ళింది ఈ ఇయర్. అవును, అంటే 20,100 సంథింగ్ టచ్ అయింది. అంటే మార్కెట్ వచ్చి మంచి ప్రాఫిట్స్ ఇచ్చింది. మిడ్ క్యాప్స్ కానీ వండర్ఫుల్ ప్రాఫిట్స్. బట్ అయితే యాజ్ పర్ రూల్ వచ్చి మార్కెట్ ఒక కరెక్షన్ జరగాలి నార్మల్గా. బట్ అయితే ఈ న్యూస్ అనేది తోడయ్యేటప్పుడు మనకేమవుతుందంటే మార్కెట్కి ఈ న్యూస్ బేస్ చేసి కరెక్ట్ చేసేద్దాము. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక మనిషికి ఒక కారణం కావాలి. అంటే ఆ కారణం తోడైందనుకోండి, ఇక ఆ మనిషి ఎక్కువ చేస్తాడు. అదేలాగానే మార్కెట్ కూడా ఈ న్యూస్ అనేది కొద్దిగా అడిషనల్. నార్మల్గా మార్కెట్ కరెక్ట్ అవ్వాల్సిందే ఇప్పుడు ఈ సీజన్లో. ఎందుకంటే ఆల్ టైమ్ అవి వెళ్ళినప్పుడు మార్కెట్ ఒక 20% కరెక్షన్ అనేది ఉంటుంది. ఒక 10 to 20% కరెక్షన్ ఉంటుంది. ఆ కరెక్షనే ఇప్పుడు స్లోగా స్టార్ట్ అయింది. బట్ ఈ కరెక్షన్ వచ్చి ఇది ఎక్కువ రోజులు ఉండదు సార్. నెక్స్ట్ ఇంకా ఒక 25 రోజులు, నవంబర్ 20-25వ తారీఖు అంతా మార్కెట్ మళ్ళీ టర్న్ అవ్వబోతుంది. నవంబర్ 25 నుంచి 20 తారీఖు నుంచి అలర్ట్గా ఉండాల్సిందే. మళ్ళీ మార్కెట్ టర్న్ అవ్వబోతుంది. అంటే ఇప్పుడు ఈ టర్న్ అనేది మంచిగా అంటారా లేదా ఇంకా చెడ్డగా అంటారా? మంచికే. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇది ఒక బుల్ మార్కెట్లోనే ఉన్నాము. ఈ కరెక్షన్స్లో మనము చక్కగా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇప్పుడు ఈరోజు కూడా మార్కెట్ వచ్చి ఈరోజు మార్నింగ్ ఒక డిప్ అయింది, మళ్ళీ ఇప్పుడు ప్లస్కి వచ్చింది. అంటే నేను రీసెంట్గా కూడా చెప్పాను, ఎవ్రీ రైజ్ షార్ట్ అని చెప్పాను. ఇప్పుడు రీసెంట్గా డౌన్లో, ఇప్పుడు నేను రీసెంట్గా ఈ 20 రోజుల్లోపు ఒక టార్గెట్స్ ఇచ్చాను. 19,000 ఒక టార్గెట్ ఇచ్చాను. అంటే నేను చెప్పింది 19,500 ఉన్నప్పుడు 19,000 ఒక టార్గెట్ ఇచ్చాను. 18,600 ఇప్పుడు టచ్ అవ్వబోతుంది అతి త్వరలో. ఈ 20 రోజుల్లో 18,600 డెఫినెట్గా అక్కడ వచ్చి నేను చెప్పున్నాను. ఇన్వెస్టర్స్ ఒక 50% ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక రెస్ట్, ఇక మరీ ఫాల్ అనేది వస్తే 17,900 అంతే సార్. దీనికి ఆనకట్ట 17,900. ఇది వచ్చి వెరీ వర్స్ట్ కేస్, వెరీ వర్స్ట్ కేస్. బట్ 18,500లో మార్కెట్ పికప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ ఎనీవే మార్కెట్ ఈ 20 డేస్ ఈ ఒడిదొడుకులు తట్టుకోవాలి సార్. ఎప్పుడు హ్యాపీనెస్ అంటే ఎట్లా సార్? ఇప్పుడు ఒక మనిషి 24 గంటలు సంతోషంగా ఉండగలడా? లేదు. అదేలాగా మార్కెట్ కూడా ఎప్పుడు పెరగడం అనేది ఉంటుందా? అంటే ఇప్పుడు మార్కెట్ విషయం ఎలా ఉంటుందంటే, డబ్బులు వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటారు, డబ్బులు వచ్చినప్పుడు మార్కెట్ని దేవుళ్ళలాగా భావిస్తారు. డబ్బులు పోయినప్పుడు మాత్రం మార్కెట్ మీద ఒక నెగిటివ్ అభిప్రాయం వెళ్ళిపోతుంది. మార్కెట్ని
తిట్టుకుంటారు. అరే సార్ ఇది ఒక ఇది పెద్ద ఇది నేనే అనుభవించాను సార్. ఆ, ఇప్పుడు కొన్ని వేల స్టాక్స్ ఇస్తున్నాను, ఉమ్, దాదాపు కొన్ని వందల స్టాక్స్ ఇచ్చాను. ఆల్మోస్ట్ మనం ఇచ్చిన స్టాక్స్ 90% సక్సెస్ సార్. ఒక 10 స్టాక్స్ స్టాప్ లాస్ ట్రిగర్ అయితేనే ఆ 10 ఎత్తి చూపిస్తారు. ఇది వచ్చి హ్యూమన్ సైకాలజీ. కాబట్టి అవన్నీ మనం ఇగ్నోర్ చేసేయాలి. సార్ మార్కెట్ గురించి ఎవరు అండర్స్టాండ్ చేసుకుంటారో వాళ్ళు ఈ మార్కెట్లో హ్యాపీగా యాడ్ చేస్తారు. ఒక ప్రాఫిట్ అనేది జనరేట్ అయ్యేటప్పుడు అందులో కొన్ని లాసెస్ అవుతాయి. ఆ లాసెస్ కట్ చేసుకొని ఆ ప్రాఫిట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎంత ఉందో ప్రాఫిట్ అదే ప్రాఫిట్గా చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడుండే మార్కెట్ ఇట్స్ వెరీ వెరీ హెల్తీ మార్కెట్. చక్కగా ఈ ఫాల్లో మంచి స్టాక్స్, నిఫ్టీలోనే ఉండే వండర్ఫుల్ స్టాక్స్ డౌన్ అయింది, మంచి స్టాక్స్ పికప్ చేసి పెట్టుకుంటే అనదర్ వితిన్ 1 or 2 monthsలో November 25 నుంచి డిసెంబర్కి అంతా ఒక వండర్ఫుల్గా హ్యాపీ ఇయర్ ఎండింగ్గా చూడబోతున్నాం. సో అయితే ఇప్పుడు అంటే మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఇలాంటి రకాల ఫ్లక్చువేషన్స్, వాలటాలిటీస్ అన్నీ చూసుంటారు కాబట్టి అర్థం చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. బట్ మార్కెట్ బాగున్నప్పుడు ఒక 6 months బ్యాక్, ఒక 3 months బ్యాక్ మార్కెట్ మంచి బుల్ ర్యాలీలో ఉన్నప్పుడు కొత్తగా మార్కెట్లోకి అడుగు పెడతారు చూడండి. మరి అటువంటి వాళ్ళకి ఇప్పుడున్న మార్కెట్ వాలటాలిటీ నుంచి ఏం నేర్చుకోవాలి అంటారు, ఇటువంటి మార్కెట్ దెబ్బల నుంచి? 100% కరెక్టే చెప్పారు. అనుభవం ఉండేవాళ్ళు ఈ ఫాల్ మార్కెట్లో సంపాదిస్తారు. ఎందుకంటే ఆపర్చునిటీగా జనరేట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్స్ మార్కెట్లో అనుభవం ఉంటుంది. చక్కగా వాళ్ళు పొజిషన్ ఎడ్జ్ చేసి షార్ట్ చేసి పెట్టుంటారు. చక్కగా ఆ షార్ట్ కూడా కింద కవర్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ రైస్ షార్ట్ చేస్తారు. బట్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఓన్లీ కొనడం మాత్రమే తెలుసు. వాళ్ళకి అమ్మి కొనడం అనేది తెలియదు. టైమింగ్ అనేది కరెక్ట్గా జడ్జిమెంట్ చేసుకోలేదు, తెలీదు. ఇంకోటి వాళ్ళకి ఫ్యూచర్ మార్కెట్స్ గురించి కూడా పెద్దగా ఐడియా ఉండదు. కాబట్టి కొత్తగా వచ్చేవాళ్ళు కొద్దిగా కాషియస్గా నేను చెప్పిన లెవెల్స్ ఇప్పుడు కామ్గా కూర్చొని సిట్ ఆన్ క్యాష్ 18,600లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ 17,900లో ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ కమింగ్ డేస్ ఒక 2 to 3 monthsలో ఒక వండర్ఫుల్ ప్రాఫిట్ చూడడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. అది ఈ ఫాల్ని ఇలా ఉపయోగించుకోవాలి. ఫాల్ వచ్చిందని మనం భయపడకూడదు. ఎగ్జాక్ట్లీ. సార్ ఇప్పుడు తుఫాన్ వస్తుంది, అన్నీ జరుగుతుంది, ప్రపంచంలో ఏది ఆగదుగా. ఏది ఆగదు, ఏం జరిగినా ఏది ఆగదు, ఏ పని ఆగదు కదా. అదేలాగానే మన పని మనం చేయాలి. మార్కెట్ డౌన్ అయినప్పుడు ఏం చేయాలి, అప్ అయినప్పుడు ఎలా చేయాలి, అప్ అయినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ చేయాలని తెలుసుకోవాలి, డౌన్ అయ్యేటప్పుడు ఏ పాయింట్లో కొనాలని తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటేనే ఇక్కడ మనం ఈ ఒడిదుడుకులు తట్టుకొని నిలబడగలం. అది November 2025 నుంచి పెద్ద చేంజ్ అయితే చూడబోతున్నాం అంటారు. 100% చూడబోతున్నారు. మీరు కూడా నాకు కాల్ చేస్తారు. అయితే ఇప్పుడు ఆ చేంజ్ని కూడా ఎలా ఉపయోగించుకోవచ్చు అంటారు? ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఫాల్లో ఉన్నప్పుడు మరి ఈ ఫాల్ని ఎలా దీని ఒక అవకాశంగా మలుచుకోవాలో చెప్పారు. మరి November 2025 నుంచి వచ్చే చేంజ్ని మరి దాన్ని ఎలా క్యాష్ చేసుకోవచ్చు అంటారు? డెఫినెట్గా కొన్న స్టాక్స్ అన్ని స్లోగా 1 or 2 monthsలో పెరుగుతుంది. ఒక 25%, 20% ప్రాఫిట్ ఒక 2 monthsలో 20% ప్రాఫిట్ పెద్ద ప్రాఫిట్ కదా. సంవత్సరం మొత్తానికి బ్యాంక్లో 24% ఎంత ఇస్తున్నారు చెప్పండి. అవును, వీళ్ళు 2 monthsలోనే ఈ ఫాల్లో కొంటే వితిన్ 2 to 3 monthsలో మంచి ప్రాఫిట్ చూడొచ్చు కదా. అదే కదా సార్ అవకాశం. సార్ మార్కెట్ ఎప్పుడు అవకాశం ఇస్తూనే ఉంటుంది, మనం ఉపయోగించుకోవాలి. నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అంటే పర్టికులర్గా ఎలక్షన్స్ టైం అప్పుడు అంటే సెక్టోరియల్గా ఏ సెక్టార్స్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందంటారు? లేదు సార్, ఇప్పుడు ఎలక్షన్స్ పెద్ద ఇంపాక్ట్ కాదు, ఉండదు. జస్ట్ ఆ రాష్ట్రాల వరకు అంతవరకే. కానీ ఇది సార్ మెయిన్ ఎలక్షన్స్ పెద్ద ఎలక్షన్స్ ఉంది మనకి రేపు April, Mayలో వచ్చే ఎలక్షన్స్. ఇది జమిలీ ఎలక్షన్, ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్ ఉంది. అక్కడే పెద్ద మార్పు. అది నేను ఆల్రెడీ చెప్పేశాను. ఎలక్షన్స్కి 1 నెల ముందు మార్కెట్లో ట్రేడ్ చేయబాకండి అని నేను చాలా క్లియర్గా చెప్పేశాను. ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఆ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జస్ట్ ఒక 1 month, ముందు ఒక 1 month, తర్వాత ఒక 1 month, ఈ 2 కంప్లీట్. ఎందుకంటే మొత్తం స్టాప్ లాస్ ట్రిగర్ అయ్యే
రోజులు అయ్యాయి. ఎందుకంటే పైన స్టాప్ లాస్ ట్రిగర్ అవుతుంది, కింద స్టాప్ లాస్ ట్రిగర్ అవుతుంది. కంప్లీట్గా ఎక్కడెక్కడ ఎవరెవరు స్టాప్ లాస్ వేస్తున్నారో మొత్తం కొట్టుకొని మళ్ళీ పైకి వెళ్తుంది, కిందికి వస్తుంది. హెవీ వాలటైలిటీ. ఎందుకంటే ఒక్కొక్క ఛానల్స్ ఒక్కొక్కలాగా చెప్తారు. ఎగ్జిట్ పోల్ రాకముందేనే ఒక ఎగ్జిట్ పోల్ చెప్పేస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం కాషియస్గా ఉండి మనము ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. ప్రొటెక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన క్యాపిటల్ని మనం ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటే, క్యాపిటల్ ఇస్ బ్లడ్. ఇప్పుడు మనిషికి మనం రక్తం ఎట్లనో స్టాక్ మార్కెట్ బిజినెస్కి బ్లడ్డే కదా. మీరు ఆ క్యాష్ని ప్రొటెక్ట్ చేయకపోతే మళ్ళీ ఫర్దర్గా ఈ 2 నెలల్లో మీరే లక్షల కోట్లు సంపాదించలేరు. ఆ క్యాష్ అలా ఉంటే మళ్ళీ నెక్స్ట్ 5 years మనం ఈ కొత్త ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుందో, ఇప్పుడు ఉండే గవర్నమెంట్ కానీ వచ్చిందంటే నో ప్రాబ్లం. బై ఛాన్స్ అది మనకు తెలీదు, అది ప్రజల చేతిలో ఉంది. ఎందుకంటే వాళ్ళ పాలసీస్ ఇంకా బెటర్గా చేసుకొని వెళ్ళిపోతుంటారు, పెద్ద చేంజెస్ ఉండదు. ఇంకోటి మార్కెట్ కూడా వచ్చి అది పాజిటివ్గా తీసుకుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. ఒకవైపేమో 2 దేశాల యుద్ధం, మరోవైపేమో 5 రాష్ట్రాల ఎన్నికల యుద్ధం మార్కెట్ని ఎలా ప్రభావితం చేస్తుంది, చేయబోతోంది అనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.